హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము స్టాక్ మార్కెటు స్టాక్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనము కాంపౌండింగ్ చేయాలి, ఎలా మనం క్యాపిటల్‌ని గ్రో చేయాలి, ఇంట్రాడే కాకుండా స్వింగ్ ట్రేడింగ్ మినిమమ్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ నుండి 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు ఇట్లా లాంగ్ టర్మ్‌గా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మార్కెట్ ఒక డౌన్ ఫాల్ అయితే చూసాము. సో, దాని వలన మార్కెట్‌ని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే మనకు ఏ విధంగా మనము స్టెప్ బై ఒక ఫస్ట్ ఎంట్రీలో కొంత క్వాంటిటీ యాడ్ చేస్తాము. ఇంకా కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్‌లో వస్తే సెకండ్ యాడ్ చేస్తాము. తర్వాత కొంత క్వాంటిటీ తోటి మనం ఆ విధంగా మనము ఆహ్, ఎంట్రీస్ అయితే తీసుకుంటాము. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆల్కెమ్ ల్యాబ్. సో, దీన్ని మినిమమ్ మనము ఒక 5,00,000 పెడితే 1 ఇయర్ దాకా వెయిట్ చేసేంత చూసుకుంటే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అనే లాంగ్ టర్మ్ విజన్‌తో చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో, ఇక్కడ మనకు ఆల్కెమ్ ఒకటి చూద్దాము. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆల్కెమ్. సో, ఇక్కడ కొన్ని రోజులు ఇగో ఈ రేంజ్‌లో మనకు అంటే దీని ప్రైస్ ఎంత 5,500 ప్లస్‌లో ఉంది. ఇటు బాటమ్‌లో 4,600 ఉంది. సో, ఇదొక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయింది. ఇటు ఎళ్ళేసింది. సో, ఇది ఒకటి ఇక్కడ టాప్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. సో, ఇక్కడ మళ్ళా మనం చూసుకున్నట్టయితే మళ్ళా ఇదే ఇదే ఏరియాకి మనకొచ్చింది. కొద్దిగా కరెక్షన్స్ డౌన్ సైడ్ గూడా ఇక కిందకొచ్చేసింది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుందనుకో మనకి కొంత చిన్నపాటి రిటర్న్స్ చిన్న ప్రాఫిట్స్ అయితే తీసుకోవడానికి మళ్ళీ మార్కెట్ కొంత కరెక్షన్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కంపెనీ భారత్ ఫార్జ్. సో, ఇక్కడ సపోర్టు 1299 దగ్గర ఉంది. సో, దాని కరెంట్ ప్రైస్ 1329, అంటే ఇంకా కొద్దిగా కరెక్షన్ చేసుకోవాలి ఒక 20 పాయింట్స్. చూద్దాము రేపటి రేడార్‌లో ఏ విధంగా ఉంటుందో. సో, ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఈ ఏరియా నుండి, సో, ఇదొక బిగ్ క్యాండిల్, బిగ్ ప్లేయర్ మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఇదొక ఛానల్ నుండి ఇలా మార్కెట్ అయితే వచ్చింది. సో, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాకే సేమ్ ఎక్కడైతే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే ఏరియాకి వచ్చింది. సో, ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయిపోయి మార్కెట్ పైకి తీసుకునే కండిషన్ ఒకటి. లేదు అని అంటే ఈ ఛానల్ ఒకటి మనం డ్రా చేసుకున్నాము. సో, ఇదొక ఛానల్ చూసుకున్నట్టయితే ఛానల్‌ని రెస్పెక్ట్ ఇస్తూ వచ్చింది. సో, ఇంకా కొద్దిగా ఈ ఏరియా దాకా అంటే 1222 ఈ ఏరియాకి వస్తే ఇంకా కరెక్షన్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, దీన్ని కూడా మనం రేడార్‌లో పెట్టుకుందాము. సో, ఇక్కడ ఇది అంటే ఫస్ట్ ఎంట్రీకి చూద్దాము రేపు ఏమన్నా అవకాశాలు వచ్చిందా. తర్వాత ఇంకా డిస్కౌంట్ ప్రైస్ వచ్చిందంటే ఇంకా కొంత అమౌంట్‌ని కూడా సెకండ్ ఎంట్రీలో కూడా చూద్దాము. మన క్యాపిటల్‌ని ఏ విధంగా మనం డైవర్సిఫై చేద్దాం అనుకున్నది. సో, ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటైనర్ కార్ప్ చూసుకుంటుంటే 753 దగ్గర సపోర్ట్ ఉంది. 785 రన్ అవుతుంది ఇప్పుడు కరెంట్ ప్రైస్. రేపు చూద్దాము ఫస్ట్ ఎంట్రీకి మనకేమన్నా ఈ 750 దాకా వస్తుందా, మార్కెట్ వస్తే ఫస్ట్ ఎంట్రీకి మనం చూద్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ఛానల్లో, సో, మార్కెట్ గత కొన్ని రోజులుగా ఇదొక రేంజ్‌లో ఉండి బ్రేక్అవుట్ ఇచ్చి పైకెళ్ళింది. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఒక ఛానల్‌లో ఫాలో అవుతూ వచ్చింది. సో, ఈ ఏరియా చూసుకున్నట్టయితే మనకి కింద ఒక సపోర్ట్ కూడా ఉంది. సో, ఈ చిన్న సపోర్ట్‌ని తీసుకుంది. ఈ ఏరియా దాకా వస్తే ఇక్కడ 750 దగ్గర, ఈ ఏరియా దాకా 750 దగ్గరికి వస్తే ఇంకొక సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ ఏరియా. సో, ఈ ఏరియా బ్రేక్అవుట్ ఇచ్చి పైకెళ్ళింది. సో, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఈ ఏరియా సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఈ విధంగా పైకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, చూద్దాము మనం మార్కెట్ రేపు ఎంట్రీకి ఇది ఒక ఛాన్స్ అయితే ఉందా అనేది. సో, ఇక్కడ మనమైతే క్విక్‌గా మనీ రిటర్న్ కోసం అయితే చూడకూడదు. సో, స్లోగా ఇన్వెస్ట్మెంట్‌కి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుంటే చాలా గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గోడ్రేజ్. సో, గోడ్రేజ్ ఇప్పుడు 1175 దగ్గర రన్ అవుతుంది. సో, మనకు సపోర్ట్ 1101 దగ్గర ఉంది. రేపటికి చూద్దాము. ఆల్మోస్ట్ కొంత కరెక్షన్ అయితే జరగాలి. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకున్నట్టయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ సపోర్ట్ ఇక్కడ తీసుకొని మళ్ళీ మార్కెట్ బిగ్ ర్యాలీ చేసేసింది. సో, మళ్ళీ మార్కెట్ అయితే ఇక్కడ ఎక్కడైతే మళ్ళీ ఒకసారి చిన్న కరెక్షన్ చేసుకుందో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో, ఇప్పుడు కూడా అదే సపోర్ట్‌లో రన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డ్రా చేస్తే కూడా ఇగో ఈ ఏరియాలో ఇదొక ట్రెండ్ లైను, ఇదొక ట్రెండ్ లైను, ఇదొక ట్రెండ్ లైను. సో, మనకైతే ఇంకా ఈ లాంగ్ సపోర్ట్ అయితే రన్ అవుతుంది. సో, ఇది సపోర్ట్‌గా కూడా మనకి యాక్ట్ చేసే ఆస్కారం ఉంది. సో, 1160 దగ్గర మనము ఎంట్రీకి అయితే ప్లాన్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఉన్న దగ్గర, ఎందుకంటే ఇది యాంగులర్ సపోర్ట్ దగ్గర కూడా మంచిగా ఇది మనకి ఎంట్రీకి అవకాశం ఉంది. ఒకవేళ ఇది కొద్దిగా ఇంకా కరెక్షన్కి వస్తే 1101 దగ్గర అయితే మనకి ఎంట్రీ కోసం అయితే ఉంటుంది. సో, చూద్దాము. 1101 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. సో, ప్రజెంట్గా 372 దగ్గర రన్ అవుతుంది. సో, సపోర్ట్ అయితే 360 దగ్గర ఉంది. సో, దీన్ని మనం చార్ట్ ద్వారా చూసుకున్నట్టయితే
సో ఇది ఒక ఛానల్లో మనకైతే ఇది మూవ్ అవుతా వస్తుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఇది ఒక ఛానల్ ద్వారా సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఒక బయింగ్ ఏరియా అనేది అయితే ఏర్పడవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 360 దగ్గర బయర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని కొంత పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది చిన్నపాటి ప్రాఫిట్ కోసం అని. సో అది 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ స్వింగ్ ట్రేడింగ్కి వెళ్ళిపోతుంది అనేది ఉంది. సో ఇది ఒకవేళ బ్రేక్ డౌన్ ఈ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఈ ఛానల్ డౌన్ వస్తే మార్కెట్ ఇంకా కొద్దిగా కరెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. సో ఇది ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టేసి ఇది కిందికి వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో చూద్దాము రేపటికి మనం అబ్జర్వేషన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే చోళమండలము. సో ఇది ప్రజెంట్ 205 దగ్గర ఉంది, సపోర్ట్ కూడా 205 దగ్గర ఉంది. సో అందుకని మనం రేడార్లో పెట్టాము. సో ఇక్కడ మనము చూద్దాము చార్ట్ ద్వారాగా. సో ఇది ఒక ఛానల్లో ఉంది. సో ఇక్కడ సపోర్ట్ ద్వారాగా మనకు పైకి వెళ్ళింది మార్కెట్, మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ సో ఇది ఒక ఛానల్లో ఇక్కడ సపోర్ట్ దగ్గర అయితే ఉంది. ఈ ఛానల్ బ్రేక్ డౌన్ చేసుకుంటే ఇంకా కరెక్షన్స్ వచ్చి ఇంకా డిస్కౌంట్ ప్రైస్లో వచ్చే ఉంది. సో ఇక్కడైతే మనం కొంత అమౌంట్ తోటి మనం ఏదైతే ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఛానల్లో నుండి మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో ఇదైతే రేపటికైతే మనం చూద్దాము ఏ విధంగా మాసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో గత కొన్ని రోజుల క్రితం నేను గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్లో ఉండడం వలన కొద్దిగా వీడియోస్ ఏం చేయలేదు. సో వీలు కుదిరితే నేను మధ్యలో స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ కోసము కొంత అనాలిసిస్ చేస్తాను. సో లాంగ్ టర్మ్ అనేది స్ట్రాంగ్, ఎప్పటికైనా మనీ సేఫ్గా ఉండాలంటే లాంగ్ రన్లో మనీ ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది ప్లాన్ చేసుకుంటే చాలా బెటరు. ఇంట్రాడే కోసం అయితే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అది చాలా రిస్కీ. సో అది చాలా మైండ్ కంట్రోలింగ్ గేమ్గా ఉంటుంది. సో 99% మనీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. సో షార్ట్ టర్మ్స్ అనేటివి ఎతకొద్దు. సో మనం ఏదైతే ఒక మొక్కని నాటుతామో అది కొంత టైం తీసుకుంటుంది పనులు ఇవ్వడానికి, దాన్ని ప్రతిఫలాలు రావడానికి. సో అలాగే షార్ట్ టర్మ్లో క్విక్గా షార్ట్ టర్మ్గా ఇంట్రాడే చేస్తా, డబ్బులు సంపాదిస్తా అనే మైండ్ సెట్తో వచ్చినప్పుడు, మైండ్ కంట్రోలింగ్ డిసిప్లిన్ లేనప్పుడు 99% మనం లూజ్ అయిపోతాము. సో సెల్ఫ్ డిసిప్లిన్ ప్లస్ కంట్రోలింగ్ పవర్ తోటి లాంగ్ రన్లో ఓపిక్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే ఇందులో సేఫ్గా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని మనీ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.